హాయ్లో వెల్కమ్ బ్యాక్. వీడియోలో ఏంటంటే ఇంటర్ రిజల్ట్స్ 2025 సంబంధించి టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ అన్నది 25th రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారా లేదా, అలాగే పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా జరిగింది, అలాగే వీళ్ళందరినీ పాస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి వీడియోలో అయితే క్లియర్గా డీటెయిల్గా మనం అయితే ఒక వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ కొద్దిగా న్యూస్ అనేది కూడా చాలా న్యూస్ అయితే వచ్చింది రిజల్ట్స్కి సంబంధించి. ఎగ్జాక్ట్గా రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ ప్రతి ఒక్కటి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. కాబట్టి ఒక లైక్ అనేది చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో రిజల్ట్ సంబంధించి ఏదైనా అఫీషియల్ గా అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ సంబంధించి నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, దీని అయితే చూడండి. సో 25న లేదా 27న ఇంటర్ ఫలితాలు అనేసి అయితే మనకైతే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది అనమాట. ఇదైతే మొన్న అయితే యొక్క న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క న్యూస్ లో ఏంటంటే మనకు మాక్సిమం అంటే 25న లేదంటే 27వ తేదీన అయితే మనకైతే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారన్నారు. అండ్ రీసెంట్లీ ఏంటంటే మనకు 21వ తేదీన రిజల్ట్స్ అనేది వస్తాయి అనేసి మళ్ళీ మనకైతే డేట్స్ అనేది చేంజ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇలాగైతే వాళ్ళైతే డేట్స్ అనేది అలా చేంజ్ చేస్తూనే ఉన్నారు. అండ్ రీసెంట్లీ అయితే 21st రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తాము అనేసి అయితే అనడం అయితే జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి నార్మల్గా ఇప్పుడు అంటే టీఎస్లో చూసుకున్నట్లయితే మనకైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే లేరు కదా, అటు ఏపీలో చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ఉన్నారు కాబట్టి సో తనైతే ప్రతి ఒక్కటి చూసుకుంటారు. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మాత్రమే కాబట్టి రిజల్ట్స్ అనేది చూసుకొని మనకైతే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ప్రజెంట్ అయితే సీఎం గారే చూసుకోవాలి కదా. సో దానికి సంబంధించి సీఎం గారికి అంటే టైం అనేది ఉండాలి. అండ్ ప్రజెంట్ అయితే పేపర్ వాల్యుయేషన్లో కూడా ఇంకొకసారి రీకౌంటింగ్ అనేది చేస్తున్నారు. ఎవరికి మార్క్స్ అనేది తక్కువ వేయకుండా లేదంటే ఎక్కడ ఏమి మిస్టేక్స్ అనేది జరుపుకోకుండా మంచిగా అందరికీ మార్క్స్ అనేది వేస్తున్నారు అనమాట. సో పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా జరిగిందంటే నార్మల్ గా మాక్సిమం మరీ అంత ఫెయిల్యూర్ పర్సెంట్ అయితే లేదనమాట తెలంగాణకు సంబంధించి. సో ఏపీలో ఎలాగైతే వచ్చిందో అలాగే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ అంటే కొద్దిగా టఫ్ గా చేస్తున్నారంట, మరీ అంత ఫ్రీగా అయితే చేయట్లేదు. అండ్ మీరు ఏది పడితే అది రాశాను నన్ను పాస్ చేస్తారు అది ఇది అనేసి అయితే మరీ అంత హోప్స్ అయితే పెట్టుకోకండి. బట్ మీరు మంచిగా రాశారు అనుకోండి, మీకైతే మంచి మార్క్స్ అనేది అక్కడ స్కోర్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ అంటే ఎవరైతే బార్డర్లోకి వస్తున్నారో వాళ్ళనైతే మ్యాక్సిమం పాస్ అనేది చేస్తారు నాన్న. సో ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అనేది అవుతారు ఏంటి అనే దానికి సంబంధించి మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి క్లియర్గా డీటెయిల్గా ఒక వీడియో అనేది చేస్తాను. అండ్ మీరు ఎన్ని మార్క్స్కి రాశారు, మీరు పాస్ అవుతారా లేదా అనేది తెలుసుకోవాలనుకున్నా కూడా మీరైతే ఎలా రాశారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో అన్నా చేస్తాను, లేదంటే అంటే నార్మల్గా మ్యాక్సిమం కామెంట్కి రిప్లై ఇస్తాను, లేదంటే వీడియో అన్నా చేస్తాను. మీరైతే అలాగైతే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఏంటంటే మీకు సో రిజల్ట్ సంబంధించి మాక్సిమం ఒక డేట్స్ లోనే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఏ చిన్న అప్డేట్ వచ్చినా అఫీషియల్ అప్డేట్ వస్తే నేను అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి ఫాస్ట్ గా ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ హబ్. అండ్ పేపర్ వాల్యుయేషన్ సంబంధించి కూడా చెప్పేసాను. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే సో మాక్సిమం అందరినీ పాస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. మరీ అంత అంటే టఫ్ గాను చేయట్లేదు, మరీ ఈజీగానే చేయట్లేదు గైస్. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ హబ్.